అవుతారు. ఈ ఎపిసోడ్లో గఫూర్ గారు మీతో స్టార్ట్ చేస్తా. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ ఒక డైలాగు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఇంకొక డైలాగు. ఈ రెండు డైలాగులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ టాపిక్గా మారినట్టున్నాయి. ఎట్లా చూడాలి ఈ డైలాగుల్ని? రెండు వైపులో కూడా అసహనం బాగా ఉందండి. ఇప్పుడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కావచ్చు, కానీ వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కదా. మొదటిసారి అయినాడు కరెక్టే. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకున్నప్పుడు ఆ హోదాను గౌరవించాలి కదా, ప్రజలు ఇచ్చిన హోదాను. ఆ రకంగా ఆయన అవహేళన చేస్తూ మాట్లాడడం సహజంగా ఈ వైపు నుంచి కూడా అవే వస్తాయి. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనేది ఆ ఉపమానాలు అనవసరమైనటువంటివి. అవి వ్యక్తిగత మైనటువంటి పద్ధతిలో ఒకరినొకరు కించపరచుకోవడం అది సరైనది కాదు రాజకీయాల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో మాట్లాడాలండి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి కదా. 11 స్థానాలు ఆయనకు వచ్చినాయి, 11 కావచ్చు. ప్రతిపక్ష పార్టీ గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష పార్టీ కాదు. ప్రతిపక్ష పార్టీ కాదనే హక్కు ఎవరికి లేదు. ఆయన ప్రతిపక్ష పార్టీ కదా. గవర్నమెంట్కు ఎవరైతే అపోనెంట్గా ఉంటారో వాళ్ళు ప్రతిపక్ష పార్టీ. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపును, గౌరవాన్ని ఎవరు తీసేయలేరు. అయితే గుర్తింపు నాకు ఇవ్వండి అంటున్నాడు. ప్రభుత్వం గుర్తిస్తేనే నువ్వు ప్రతిపక్ష నాయకుడివా? ప్రభుత్వం గుర్తించకపోతే నువ్వు ప్రతిపక్ష నాయకుడి పాత్ర నిర్వహించవా? ఇది జనుల ప్రశ్న, ప్రజల ప్రశ్న. ప్రజలు ఈరోజు అపోజిషన్ పార్టీలో ఏ పార్టీ లేదండి. ఓన్లీ వైసీపీకే 11 మంది అయినా ఉన్నారు. మిగతా అన్ని పార్టీలు అధికార పార్టీలో భాగంగా వాళ్ళు కూటమిగా ఏర్పడినారు. అన్నప్పుడు ఎంత అవకాశం అండి ప్రభుత్వాన్ని నిలవేయడానికి, ప్రభుత్వాన్ని లోపల బలహీనతలు ఏమన్నాయో బయటికి లాగడానికి, కుంభకోణాలు ఏమైనా ఉంటే బయటికి లాగడానికి ఎంత గొప్ప అవకాశం నీకు. అది పోగొట్టుకున్నావు, చేతులారా జారవిడ్చుకుంటున్నావు అంటే అది స్వయంకృత అపరాధమే. ఈరోజు బయట మాట్లాడుతున్నాడు, ఆ పద్దు ఇది, ఈ పద్దు ఇది. అరే నువ్వు మాట్లాడచ్చు, లోపల నీకు హక్కు ఉంది, అధికారం. అక్కడ మైక్ ఇవ్వరని, అక్కడ మైక్ ఇవ్వరు. ఇక్కడైతే మైక్లు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు మీడియా సమక్షంగా. అక్కడ మైక్ ఇవ్వరు కదా. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? మీకున్న 11 మంది. గఫూర్ గారు మీరు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. 11 మంది శాసనసభ్యులకి ఎంత టైం ఉంటుందంటే 3 నిమిషాలు 4 నిమిషాలు లెక్క కట్టి ఆ ప్రపోర్షనేట్లో ప్రతిపక్ష నాయకుడికేమో కొద్దిగా, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ స్పీకర్ గుర్తిస్తే, నేను కంక్లూడ్ చేస్తున్నా, ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ గుర్తిస్తే ఉండే సమయం, అదేవిధంగా మామూలుగా ప్రతిపక్ష హోదా లేకుండా శాసనసభ్యుల సంఖ్యను గుర్తించి ఇచ్చే సమయానికి ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది కదా అనేది నేను అది సమర్థనీయమని ఇంకోటైనా అంటలా, కానీ టెక్నికల్గా సంగతి చెప్తున్నా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీకు గుర్తుంటుంది, మీరు సీనియర్ జర్నలిస్టు, జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నాడు. 26 మంది. ఆయనకేం గుర్తింపు లేదు. 26 మంది. ఆయన గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. ఏ రకంగా మొత్తం సభను స్తంభింపజేసినటువంటి పరిస్థితి చూసాం కదండి. ఆ రోజు ఉమ్మడి సభలో 26 మందో ఎంతో మంది వాళ్ళు. 26 నాకు గుర్తున్నంత వరకు సార్, నాకు గుర్తున్నంత వరకు 26. 26. దానికి లీడర్ ఈయన. ఆయనకేం గుర్తింపు లేదు. మరి సభను స్తంభింపజేసి ప్రభుత్వాన్ని నిలవేసి మాట్లాడినటువంటి చరిత్ర లేదా? మరి ఎందుకు మీరు అనుకుంటారు 3 నిమిషాలు 4 నిమిషాలు ఇస్తారు అని మీ అంతటా మీరు మీ పాత్రను కుచించుకుంటారు? మాట్లాడే సందర్భాన్ని, ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటే మీకు అవకాశం లేకపోవచ్చు. మీరు ప్రజా సమస్య మీద స్పందించినప్పుడు క్వశ్చన్ అవర్లో కానీ ఒకనాడు నేను చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది నేనే అంటున్నారు జగన్. ఇప్పుడు ఇవ్వడానికి ఇబ్బంది అయిందని. నిజమే. ఆ రోజు ఎమ్మెల్యే స్థానాలు ఉంటేనే కదా ఇచ్చింది. ఎమ్మెల్యే స్థానాలు లేకుండా ఇచ్చారా? మీకు కూడా ఎమ్మెల్యే స్థానాలు ఉంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టమన్నా లేకపోయినా మీరు గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు అయ్యేవాళ్ళు కదా. ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు నిందిస్తే ఏం ఉపయోగం? అది ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు. మీ పార్టీకి ఉన్నంతలో గుర్తింపు ప్రజలు ఇచ్చారు 11 మందితో. మీరు అక్కడ పోయి శాసన మండలిలో మీరు గుర్తింపు పొందిన వాళ్ళే. శాసనసభలో కూడా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలి. ఆ రకంగా ఉభయ సభల్లో ప్రజావాణిని వినిపించి ప్రజలు ఏ అవకాశం ఇచ్చినా ప్రజల తరఫున నిలబడతాం, మేము ప్రజల మద్దతుగా ఉంటాం, అన్యాయాన్ని ప్రతిఘటిస్తామనే రోల్ తీసుకుంటే కదా ప్రజలు మీ వైపు చూసేది. అది కాకుండా బయట మాట్లాడుతా అంటే మీ పత్రికలో వేసుకుంటారు, మిగతా వాళ్ళు గుర్తించరు కదా.
కాబట్టి నా పాయింట్ ఏమిటంటే, ఒకటి వ్యక్తిగత ద్వేషాలతో వాళ్ళు వ్యాఖ్య చేసినా వీళ్ళు వ్యాఖ్య చేసినా, ఇక్కడేమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడేమో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన కించపరిచినా ఈయన వాళ్ళు కించపరిచినా అది సరైనది కాదు. రాజకీయాల్లో నిర్మాణాత్మక విమర్శనాలు తప్ప వ్యక్తిగతమైన విమర్శలు ఉండకూడదు. Right. రెండవది ఏమంటే, నేను 11 మంది ఉంటే నేను శాసనసభకు పోను, నాకు గుర్తింపు ఉంటేనే పోతా అనేటువంటి వైఖరి ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీకి మనుగడ ఉండదండి. రైట్, వస్తా గఫూర్ గారు, మళ్ళీ వస్తా. సంఖ్యాబలంతో ప్రజల తరఫున పోరాడితే, ప్రజల తరఫున నిలబడితే ప్రజలు గుర్తిస్తారు.